అందరికీ నమస్కారం. ఎంతో ఆశతోటి ఎదురు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నా కూడా కనీసం కనికరం లేనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కానీ, పేదవారు కానీ, దిగువ పేదవారు కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆశలన్నిటి మీద కూడా నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. మళ్ళీ కార్పొరేట్లకే తొత్తులుగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు సంబంధించినటువంటి పన్నుల విధానంలో మార్పులు తీసుకుని వచ్చి ట్యాక్సెస్ను తగ్గించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2014లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా సుమారు 5 లక్షల కోట్ల రూపాయల మేలు జరిగేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏ బడ్జెట్లోనూ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి మెన్షన్ చేయలేదు. ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించినటువంటి అంశం గురించి కానీ, విభజన హామీలకు సంబంధించిన అంశం కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి ప్యాకేజీకి సంబంధించి కానీ, దుగ్గరాజపట్నం పోర్టుకి సంబంధించి కానీ, పోలవరం లాంటి ప్రాణాధారమైనటువంటి రైతాంగానికి ప్రాణాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టును కానీ ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవి కాకుండా అనేకమైనటువంటి యూనివర్సిటీస్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము యూపీఏ ప్రభుత్వంలో ప్రామిస్ చేసాం, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఉదాహరణకి పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ట్రైబల్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కానీ, హెల్త్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ వీటిలన్నింటినీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గడిచినటువంటి 3 రోజుల క్రితం మా పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీలను ఇంప్లిమెంట్ చేయాలని, పోలవరానికి సంబంధించి R&R ప్యాకేజీకి సంబంధించిన నిధులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కేటాయించాలని, ప్రధానంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూమి కోల్పోయేటువంటి వాళ్ళందరూ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నట్టుంటారు, గిరిజనులు వాళ్ళందరినీ కూడా R&R ప్యాకేజీ కింద డబ్బులు ఇచ్చి కాపాడాలని చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశాలు ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, పోలవరం వీటిలన్నిటి మీద కూడా అనేకమైనటువంటి అంశాల మీద ఉత్తరం రాయడం జరిగింది. అదేవిధంగా వారి అపాయింట్మెంట్ కూడా కోరాం, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. హోంమంత్రి గారికి కూడా, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి విభజనలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది, వారిని కూడా అడిగాం, వారికి కూడా అపాయింట్మెంట్ లేదు. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్కి సంబంధించినటువంటి అలొకేషన్స్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటే మీరు ప్రధానమైనటువంటి అంశాలన్నింటిలో కూడా మరి బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఆర్థిక మంత్రి గారికి కూడా ఉత్తరం రాశాం. కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి. ఇదే ప్రధానమంత్రి గారు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరుపతి వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి వెంకన్న సాక్షిగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజనకు బీజం వేసిందే భారతీయ జనతా పార్టీ. కాకినాడలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాల్లో ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి నినాదాన్ని భారతీయ జనతా పార్టీ లేవనెత్తింది. కాలక్రమేణా పెద్దమ్మనే కాదు చిన్నమ్మను కూడా చూడాలని సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. జైట్లీ గారు కానీ, పెద్దలు వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా విభజన హామీలు జరిగేటప్పుడు అనేకమైనటువంటి అంశాలని బిల్లులో పొందుపరిచినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ విభజన అయిన తర్వాత రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా ఆనాడు పార్లమెంట్లో ఒకసారి చట్టం చేసిన తర్వాత ఇట్ ఈజ్ ఆబ్లిగేటరీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి చట్టం అయిన తర్వాత ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని కూడా తొంగలోకి తొక్కి ఈవేళ వరకు ఈ విభజన హామీలు కానీ, పోలవరం కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కానీ, విశాఖపట్నానికి రైల్వే జోన్ కానీ ఏమీ చేయనటువంటి పరిస్థితి. ఇవన్నీ చేయకపోగా కార్పొరేట్ల తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేట్లకు ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని అదానీకి, అంబానీకి దోచిపెట్టాలని ఆల్రెడీ మనం చూసాం. గంగవరం పోర్ట్ని ప్రైవేటు పరం చేశారు, కృష్ణపట్నం పోర్ట్ని ప్రైవేటు పరం చేశారు, త్వరలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు.
ఈ దురుద్దేశం అంతా కూడా రాష్ట్రాలని ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ మాఫియాగా అయినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ కూలబడుకుని ఎక్కడో అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాపర్టీస్ కానీ కారు చౌకి కొట్టేయాలనేటువంటి ఆలోచనలు జరుగుతున్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రులు పెద్దలు పళ్ళంరాజు గారు, జేడీ శీలం గారు, ఇతర సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బాపిరాజు గారు, రఘువీరారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, సిడబ్ల్యూసీ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి ఫార్మర్ లెజిస్లేటర్సు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా వచ్చి రేపు కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ మల్లికార్జున ఖార్గే గారిని, అదేవిధంగా లోక్సభలో మా పార్టీ డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రమోద్ తివారీ గారిని, సిపిఐ, సిపిఎం, ఇతర డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి తిరుచి శివ గారిని, ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఎవరైతే మాకు ఆనాడు గుంటూరు సభకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామంటే మాకు సంఘీభావం తెలియజేశారో ఆ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు మరి ఇవ్వడం జరుగుతుంది. సో రేపు ఉదయం 11 గంటలకి మోస్ట్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే వారు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. వారు రాజ్యసభలో ఈ అంశానికి సంబంధించి అన్ని అంశాలని లేవనెత్తారు. లోక్సభలో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ్ గొగోయ్ గారు వాళ్ళంతా ఈ అంశాన్ని ఎత్తారు. ఓవరాల్గా ఈ సెషన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇది లాస్ట్ సెషన్ కాబట్టి బోత్ లోక్సభ, రాజ్యసభలో ఈ ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ రేపు రిప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి సీనియర్ లీడర్స్ అందరితో కూడా కలిసి సమావేశాన్ని నిర్వహించి దాన్ని మేము మళ్ళీ యాక్షన్ ప్లాన్ ఏంటనేది తెలియజేయడం జరుగుతుంది.